మంచిది. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చంద్రశేఖరయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలనీ వాసులందరూ కూడా యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏ బాబు రేచినా అరే రే మీరు మాట్లాడారు మీకు చాక్లెట్లు ఎవరంట. అరే బాబు ఇటు చూడండి, ఇటు చూడు, నాకెళ్ళి చూడండి. చాక్లెట్ కావాలా, కేక్ కావాలా? నోటు మీద వేయాలి. నోటు మీద వెళితే చాక్లెట్ కేక్ ఇస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడకూడదు. మాట్లాడితే అంకులు ఆర్డర్ మిమ్మల్ని పేరు రాసుకుని మళ్ళీ మీ కేకు చాక్లెట్ ఇవ్వడం. కనుక ఎలాగ ఉండాలి? మౌనంగా ఉండాలి. సరేనా? మౌనంగా ఉంటే మీకు చాక్లెట్లు కేక్ ఇస్తారు మీటింగ్ అయిన తర్వాత. మాట్లాడకూడదు మరి. సరేనా? మీకు మంచి కథ చెప్తే వినాలి. మీకు ఏం చెప్తాను? మంచి కథ వినాలి జాగ్రత్తగా. మీరు ఎప్పుడు వినని కథ చెప్తాను, వినండి జాగ్రత్తగా. సరేనా? నోటు మీద వేసుకురా. చెయ్యిందా మరి వేసుకో నోటు మీద. వైట్ బన్నీ నువ్వేనా వేసుకో. వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. వెరీ గుడ్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడి వాక్యం ధ్యానిద్దాం. మా పాస్టర్ గారు రత్నం గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసి మనం చేస్తున్నాం. అమ్మ కళ్ళు మూసుకోవాలి. జూబులు చర్చి నుంచి వాళ్ళు మరీ కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి గల సమయంలో ప్రభువా, ఈ క్రిస్మస్ వేడుకలో నాయన నీ బిడ్డలందరూ చేరి నిన్ను స్తుతించుచుండగా, మహింపరచుచుండగా, ఆత్మదేవ నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా, ఈ సమయంలో నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వాక్యము ఎంతో అమూల్యమైనది నాయన, అది మా జీవితాలకు ఎంతో విలువైనది కనుక ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. నీ సేవకుని సిలువ చాటును మరుగుపరచుకోండి నాయన. నీ యొక్క వాక్యము నాయన నీ బిడ్డ ద్వారా మీరు నాయన అందించమని అడుగుచున్నాం. మా అందరి హృదయాలకు ప్రభు నాయన వాక్యము నాయన మేము నాయన స్వీకరించి ఆనందించి ఆ వాక్యం ద్వారా మేము అభివృద్ధి పొంది బలం పొంది నాయన నీ వాక్య ప్రకారం జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనందరూ కూడా లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడాలి. అమ్మ మీరు లేకూడదురా, మీరు కూర్చొని ఉండండి. మీరు లేకూడదు. పెద్దవాళ్ళందరూ కూడా లేచి నిలబడితే బైబుల్ తెచ్చారా తెరదమ్మా. బైబుల్ చర్చకొచ్చేవాళ్ళు ఓన్లీ సెల్ ఫోన్లో తెచ్చారా? బైబుల్ తెచ్చి చూపిండి ఒకసారి చూద్దాం. ఏంటో ఇక ఇలా చూపించండి. తెచ్చినా ఇలా ఒక ఫోటో తీసుకో. సరేనా? ఇలా చూపించండి. వాళ్ళకి కాదురా చిన్నడా, నన్ను తీసుకో. సరేనా? ఇప్పటి వరకు మీరు విని సౌండ్ విని చెవులు పగిలిపోయినాయి కదా. మిమ్మల్ని కాసేపు నవ్వేద్దారని మిమ్మల్ని కాసేపు బైబుల్ చూపారండి. వెరీ గుడ్. ఇప్పుడు దీని బైబుల్ మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు
ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చోవలసింది మనం చేస్తున్నాం. అమ్మా, షాప్ దగ్గర ఉన్నవాళ్ళు, అమ్మా కొంచెంసేపు మౌనంగా ఉంటారా? ఏమండి అమ్మా, కొంచెంసేపు మౌనంగా ఉంటారా? 15 నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు మౌనంగా ఉంటే బైబిల్లో యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పి ముగిచ్చేస్తాం మేము. సరేనా? మంచిది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన రాయబడింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక పాపకి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ పాపకు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమైందంటే, ఒక రాత్రి దేవుని యొక్క దూత వచ్చి ఆ పాపతో ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇదిగో నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు పేరు యేసు. ఆ కొడుకు ఏం చేస్తాడంటే, ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఆయన సహాయం చేస్తాడు, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలని చెప్తుంది. ఇంకా వివరంగా ఏం చెప్తుందంటే, ఆ పేరు ఆయన ఆ పని చేస్తాడు ఇప్పుడే కాదు, ఎప్పుడో 500 సంవత్సరాల క్రితమే, అంటే ఇప్పటికి సుమారు 2500 సంవత్సరాల క్రితమే అది ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినది అని చెప్పని ఆ అమ్మాయికి లేదా ఆ పాపకి, ఆ యవనస్తురాలికి దేవుని యొక్క దూత బయలుపరుస్తుంది. మీరు గమనించండి, ఎవరైనా మాట్లాడితే కేకు చాక్లెట్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. సరేనా? మాట్లాడిన వాళ్ళకి కేకు చాక్లెట్ ఇవ్వడం అంకులు, సీరియస్గా చెప్తున్నాను నేను. అప్పుడు ఏమైందంటే, ఆ పాప ఎప్పుడైతే ఈ విషయం చెప్పేపాటికి ఆ పాప ఎంత కంగారు పడి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. పెళ్లి కావలసిన పాప, ప్రధానమైన పాప, రేపో మాపో పెళ్లి కూడా జరగబోతుండగా ఈ ప్రధానమైన పాపకి వచ్చి దేవుని యొక్క దూత ఇలా చెప్పినప్పుడు ఆ పాప ఏమంటుందంటే, ఆ పాప సరే అని చెప్పింది. సరే అని చెప్పింది. ఈ భూలోకంలో ఏ సహోదరి అయినా కానీ, ఏ ఆడపిల్ల అయినా కానీ, ఎవరు కూడా తన గర్భాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి, వేరే వాళ్ళకి దానం చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈ పాప మాత్రము ఏం చేసిందంటే, సమాజం కోసము, దేశము కోసము, ప్రజల కోసము, సర్వ మానవాళి కోసము ఆమె ఏం చేసిందంటే తన గర్భాన్ని దానం చేసింది. అందుకనే ఆ గర్భాన్ని దానం చేసినప్పుడు ఆ గర్భంలో నుంచి రాబోయే బిడ్డకు వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే, దేవుని యొక్క దూత పెట్టిన పేరు ఏమిటంటే, దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకి తోడని అర్థం. ఈ దేవునికి ఈ మానవునికి మధ్య బైబిల్ గ్రంథం ప్రకారము, లేదంటే బైబిల్లో రాయబడిన విధానం ప్రకారము దేవుడికి మానవుడికి దూరం ఏర్పడినప్పుడు ఆ దూరాన్ని దగ్గర చేయడానికి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, ఈ కన్య మరియ గర్భాన పశువుల పాకలో జన్మించాడు. ఆ పశువుల పాకలో జన్మించిన రోజునే క్రిస్మస్ పండుగ అని అంటారు. ఆ పండుగ జరిపించుకోవడానికి ఇక్కడ స్థానిక సంఘ కాపరి, సంఘస్థులు, కమిటీ వారు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి మేము మోతి నగర్ నుండి నేను నా సతీమణి వచ్చాం. ఆ సంతోషంలో పాలు పంచుకోవడానికి మీరు కూడా వచ్చిన్నారు. ఆ సంతోషం ఎలా ఉండదో చూడాలని బిల్డింగ్ పై నుండి, బిల్డింగ్ పక్క నుండి, కింద నుండి మీరందరూ కూడా వింటున్నారు. కనుక ఈ దేవుని యొక్క తోడు, ఈ దేవుని యొక్క తోడు ఎలాగా ఉంటుందో, ఈ దేవుని యొక్క తోడును ఎలాగ పొందాలో అనే దాని గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీరు కొద్దిసేపు పాటు మౌనంగా ఉంటే దీని గురించి నేను చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా నుండి. ఒక గ్రామం ఉంది. ఇగో ఈ పాప మాట్లాడుతుంది.
ఒక గ్రామం ఉంది. గ్రామంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక కుటుంబం ఉంది. ఆ యవనస్తుడికి పెళ్లి వయసు వచ్చిందంట. ఎప్పుడైతే యవనస్తుడి పెళ్లి వయసు వచ్చిందో ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఈ పిల్లోడికి సంబంధం చూడడం మొదలుపెట్టారు. మీకు మీ ఆయన్ని ఎట్లా ఎతికారు మీ అత్తమామ, ఆడు కూడా ఆయన అలా ఎతుకుతున్నారు వాళ్ళ భార్య కోసం. ఎదుగుతూ ఏమైందంటే ఒక గ్రామంలో ఒక పాప దొరికింది. ఆ పాప దొరికిన తర్వాత పప్పన్నాలు అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత అయిందంటే పెళ్లి కూడా అయింది. పెళ్ళి అయిన తర్వాత ఏం చేశారంటే ఇద్దరు కలిసి చక్కగా అన్యోన్యంగా హ్యాపీగా జీవిస్తున్నారు. నాకు తెలిసి ఈ పిల్లకి అత్త పోరు కానీ ఆడపడుచు కానీ పోరు కానీ లేదనుకుంటా. ఒకళ్ళు మీరేమన్నా ఆడపడుచు పోరు అత్తపొడు పడి ఉంటే మీరు కొంచెం బాధపడి ఉంటారు. కానీ ఈ పాపకు ఆ బాధ లేదు. ఎందుకంటే అత్త మంచిగా చూసుకుంటుంది, ఆడపడుచు మంచిగా చూసుకుంటుంది. వీళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఆ రోజు ఆనందంగా ఉంటున్నారు. ఈయన రోజు స్వీట్ తీసుకొస్తున్నాడు, రోజు చక్కగా హల్వా తీసుకొస్తున్నాడు, వారానికి ఒకసారి ట్యాంక్ బండ్ తీసుకెళ్తున్నాడు, వారానికి ఒకసారి నెక్లెస్ రోడ్డు తీసుకెళ్తున్నాడు, వారానికి ఒకసారి రకరకాలుగా తిప్పుతున్నాడు ఆయన. ఇలా హ్యాపీగా జరుగుతుండగా భార్య భర్తలు హ్యాపీగా ఉంటే రోజులు అలా చిట్టుపాట్లు అయిపోతూ ఉంటాయి. అదే మీ ఇద్దరు పోట్లాడుకున్నారనుకో ఒక రోజే 10 సంవత్సరాలు లాగుంటుంది. అవును కదా? కనుక ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ పాపను బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పోట్లాడడం మానేసుకోవాలి. ఏం చేసుకుంటాం? పోట్లాడుకుంటే కష్టంగా ఉంటుంది. అదే కనుక సర్దుకుపోవడం ప్రేమించడం నేర్చుకున్నారనుకో ఒక రోజు అలా రెప్పపాట్లు అయిపోద్ది అనమాట. వీళ్ళకి కూడా అట్లా అయిపోతుండగా ఏమైందంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఏం చేశారంటే ఎలా పెళ్ళయింది ఎన్నాళ్ళు బట్టి స్పెషల్ ఏం లేదా అని అడగడం మొదలు పెట్టారు. పెళ్ళయి ఎన్నాళ్ళైంది స్పెషల్ ఏం లేదని అడగడం మొదలు పెడితే అప్పుడు ఏమైందంటే ఈ పిల్లోడు ఈ పాప ఆలోచనలు పడ్డారు. నన్ను కూడా ఒక పాప అడిగింది ఒకరోజు, చాలా సంవత్సరాల క్రితం ఒక చోట కూటమి చెప్తాకి వెళ్తే ఆ పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ అంకులు ప్రార్థన చేయండి అని అంది. ఏడుస్తున్నావు ఏంటమ్మా అసలు ఏమైందని అడిగితే ఏమందంటే అంకులు నాకు పెళ్ళయి 6 నెలలు అయింది, ఇంకా పిల్లలు పడతలేదు, అందరూ పిల్లలు పడతలేదు ఏంటి పిల్లలు పెడతలేదని అన్నారు, నాకు బాధ వేస్తుందని ఏడుస్తుంది. నేను నీ వయసు ఎంత పాప అన్నా. అంటే ఎంత అంకులు 21 కదా అంది. నేను 21 కదా, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, కంగారు పడకు, ప్రార్థన చేస్తామని చెప్పాను. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అవుతుంటే పిల్లలు కావాలనుకుంటారు. అలాగే ఈ పిల్లోడు కూడా వీళ్ళు బాగానే ఉండారు. కానీ సమస్య ఏమైందంటే బయట నుంచి వచ్చింది. కొన్నిసార్లు సమస్యలు మీ ద్వారా రావు, కొన్నిసార్లు బయట వాళ్ళ ద్వారా వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా అత్త ద్వారా వస్తుంది, ఆడబడుచు ద్వారా వస్తుంది, ఒకసారి మరిది ద్వారా వస్తుంది, ఒకసారి చిన్నమామ ద్వారా వస్తుంది, ఒకసారి రకరకాలుగా వస్తుంది. అలాగే వీళ్ళకి కూడా సమస్య చోటు చేయదు. అదేంటంటే వీళ్ళకి వచ్చింది కాదు, పక్కన వాళ్ళు పుట్టించారు. అప్పుడు ఏం చేశారు, ఈ పిల్లోడు ఏం చేశాడంటే వెంటనే మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్తాక అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వినాలి జాగ్రత్తగా, అమ్మా వింటున్నావా, వినాలి జాగ్రత్తగా, మీకోసం ఎంత ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టే మేము. అప్పుడు ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, హాస్పిటల్కి వెళ్తే ఏమైందంటే డాక్టర్ అమ్మ ఇద్దరిని చక్కగా చెక్ చేసిన తర్వాత రిపోర్ట్లు వచ్చినాయి. మధ్యలో మళ్ళీ అప్పుడు కూడా బ్రేక్లో కూడా తీసుకెళ్ళి పాపం మనవాడు తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించాడు. ఎవరికి? భార్యకి. అంతా వచ్చింది, రిపోర్ట్లు వచ్చేవాటికి అని ఫోన్ చేశారు. వీళ్ళు వెళ్ళారు, హాస్పిటల్ పోయి రిపోర్ట్ తీసుకున్నారు. రిపోర్ట్ తీసుకుంటే తెలిసింది ఏంటంటే నీ భార్యకి పిల్లలు పుట్టరు అన్నారు. అప్పుడు వరకు ఈ లైట్ లాగా వెలుగుతున్న మొహం, మా మొహం ఏమైందంటే మాడిపోయింది. సీరియస్గా రా పోదామని రమ్మన్నాడు. బైక్ ఎక్కించుకున్నాడు. ఎప్పుడు తోలనంత స్పీడ్గా కారు తోలుతున్నాడు. ఎదురుగా ఆటో వచ్చినా గమనిస్తున్నాడు, అక్కడ లారీ వచ్చినా భయంకరంగా స్పీడ్ తోలుతున్నాడు. మీ ఆయనలు కూడా ఇప్పుడు తోలేరట, కోపం వచ్చినట్టు స్పీడ్గా కారు తోలేవాడు కారు తిప్పేయడు, బైక్ తిప్పాడు, బైక్ మీద బైక్ తిప్పాడు చేస్తారు కదా మగవాడు. కోపం వస్తే వీళ్ళు కూడా అటు చేస్తున్నాడు. ఈయన కూడా ఈ పాపకి ఏమో అర్థం కావట్లా. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే ఈ పాపతో అంటున్నాడు, నువ్వు నాకు విడాకులు ఇచ్చేయాలన్నాడు. ఏం చేయాలంట? విడాకులు ఇచ్చేయాలంట. అసలు ఏమని పెళ్లి చేసుకున్నాడు ఈ భక్తుడు? ఏమని పెళ్లి చేసుకున్నాడంటే కష్టంలోను, బాధలోను, ఇబ్బందిలోను, అనారోగ్యంలోను, శోధంలోను నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఏమైంది? చిన్నగా పిల్లలు పుట్టరు అని తెలియంగానే తోడులో తేడా వచ్చేసింది. మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు తోడు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోడు కోసం తోడు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళు జీవితాంతం నాతో ఉండాలని కోరుకుంటున్నారు. నా కష్టంలోనూ, నా బాధలోను, ఇబ్బందుల్లోనూ తోడు ఉండాలని కోరుకుంటున్నారు.
అలాగే భార్య కోరుకుంటుంది, అలాగే భర్త తోడుకుంటాడు, అలాగే పిల్లలు కూడా కోరుకుంటారు, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అలాగే ఆశ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే, ఎప్పుడైతే ఒక చిన్న సమస్య వచ్చిందో, చిన్న ఆపద వచ్చిందో, నీ తండ్రి విడిచిపెట్టేయచ్చు, నీ భర్త విడిచిపెట్టేయచ్చు, నీ బంధువులు విడిచిపెట్టేయచ్చు, నీ కులవాళ్ళు విడిచిపెట్టేయచ్చు, లేకపోతే నీ స్నేహితులు విడిచిపెట్టేయచ్చు. కానీ మనందరిని విడివనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మనందరిని విడివని వ్యక్తి, మనతో ఉండే వ్యక్తి, మనకు తోడుండే వ్యక్తి, మనం నడిపించే వ్యక్తి, మనం సహాయం చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు నేను ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యేసు. ఆ యేసు ఆయన ఏమంటున్నాడంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు శోధనలో ఉన్నావా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వస్తే నీకు మనశ్శాంతిని ఇస్తానంటున్నాడు ఆయన, నీకు శాంతిని సమాధానం ఇస్తానంటున్నాడు ఆయన. అయితే ఈ రాత్రికాల సమయంలో మీలో ఎవరన్నా కానీ తోడు లేకుండా, బాధ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరు ఉంటే దయచేసి ఈ రోజున మీరు శ్రద్ధగా వినవలసింది మనం చేస్తున్నాను. మరలా మీకు ఇంకొకటి సంగతి చెప్పి ముగిస్తాను. నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, త్వరగా ముగించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇంకొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలు కలగలేదు. వాళ్ళు ఏం చేశారంటే, దేవుడికి ప్రార్థన చేసుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, అయినా బిడ్డలు కలగల. దేవుడు ఏం చేశారంటే, వాళ్ళని ప్రేమించి చాలా సంవత్సరాల తర్వాత, వాళ్ళ వ్రతాల తర్వాత, ప్రార్థన తర్వాత, ఉపవాస ప్రార్థన తర్వాత, వాళ్ళు ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఏమైందంటే, దేవుడు వాళ్ళకు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డని తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆ బిడ్డ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను పెంచడానికి వాళ్ళు ఉపవాసాలు ఉండి కష్టపడి వాళ్ళు చదివించి, వాళ్ళు తిన్నా తినకపోయి నీ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. అలా చదివించిన తర్వాత పిల్లోడు ఆరోగ్యవంతుడయ్యాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, అతను కూడా ఈడొచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేశారంటే, ఈ పిల్లోడు, ఈ యవన కాలంలో పిల్లోడు పెళ్లి అయిన తర్వాత చదువుకున్నాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు కదా, ఉపవాసాలను చదివించారు కదా, వాళ్ళ అప్పులు పాలై కష్టపడ్డారు కదా. ఆ పిల్లోడు కష్టార్జితం ఏమైందంటే, ఈ పిల్లోడికి ఉద్యోగం తెచ్చిపెట్టింది. ఇక్కడ మీరు అందరూ కూడా ఇలా ఉన్నారంటే, ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు చదివేయమంటే, మీ తల్లిదండ్రులు పెంచమంటే, మీ తల్లిదండ్రులు సహాయం చేయమంటే మీరు ఈరోజు ఉండగలిగారు. అంతేగాని ఇది నువ్వు సొంతంగా సంపాదించుకున్నది కాదు, నీ కష్టార్జితం వల్ల వచ్చింది కాదు. నువ్వేమైనావు అది నీ తల్లిదండ్రుల యొక్క పుణ్యం. నువ్వేమైనావు నీ తల్లిదండ్రులు చేసిన సహాయం. వాళ్ళు సహాయం చేయమట్టి, వాళ్ళు చదివేయమట్టి, వాళ్ళ ఆరోగ్యంగా నువ్వు ఉంచబట్టి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. కనుక తల్లిదండ్రులు మర్చిపోవడం అంత మంచిది కాదు. తల్లిదండ్రులు మర్చిపోవడం అంత మంచిది కాదు. కనుక ఏమైందంటే, ఈ పిల్లడు హైదరాబాద్ వచ్చాడు, ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే, వాళ్ళ అమ్మ నాన్నలు ఫోన్ ఎత్తడం మానేశాడు, వాళ్ళ అమ్మ నాన్నలు డబ్బులు పంపిస్తాం మానేశాడు, వాళ్ళ అమ్మ నాన్నలు బాగున్నారు లేదని అడగడం మానేశాడు. మానేసిన తర్వాత ఏమైందంటే, ఈ తల్లిదండ్రులు నిరుత్సాహంలో పడిపోయారు. అయ్యో, ఇంత కష్టపడి చదివించేమే, మేము పస్తులను చదివించేమే, మాకు బట్టలు లేకపోయినా వాడు కొనిపెట్టేమే, వాడు బైక్ కావాలంటే మా పొలం మీ బైక్ కొనిచ్చేనే అని ఇన్ని విధాలుగా పెంచితే నా కొడుకు ఇలాగ అయిపోయాడని వాళ్ళు కూడా వేదనలో పడ్డారు. ఇందాక సందర్భంలోనేమో భార్య తన భర్త తోడు కోల్పోయింది. ఈ సందర్భం చూస్తే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ తోడు కోల్పోయారు. కనుక ప్రపంచవ్యాప్తం కూడా ఏం కోరుకుంటూ తోడు కోరుకుంటుంది. ఈ తోడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కానీ నువ్వు ఈ రోజున తల్లిదండ్రులు కోల్పోయిన తల్లిదండ్రులు స్థితిలో ఉన్నావా, లేకపోతే భార్య స్థితిలో ఉన్నావా, లేకపోతే భర్త లేని స్థితిలో ఉన్నావా, పిల్లలు లేని స్థితిలో ఉన్నావా, నాకు ఎవరు లేని బాధపడుతున్నావా, నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా, నువ్వు అప్పులు పాలైపోయావా, నన్ను ప్రేమించే వాళ్ళు లేరనుకుంటున్నావా, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, లేకపోతే నేను ఇంతే నా బ్రతికింతే మారదనుకుంటున్నావా, నువ్వు ఏ నిరుత్సాహంలో ఉన్నావు నాకు తెలియదు, నువ్వు ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, నీ ఇబ్బంది ఏదో నాకు తెలియదు, నీ సమస్య ఏదో నాకు తెలియదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్ను ప్రేమించడానికి, నీ సహాయం చేయడానికి, నీ తోడు ఉండడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే,
ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేశానన్నాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఇంకేం రాయబడిందంటే నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు ఆయన. ఇంకేమన్నాడంటే గాఢాంధకారపు లోయలో సంచరించినను నీకు ఏ అపాయము సంబంధించని చెప్పాడు ఆయన. కనుక ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఈ తోడు ఎలా పొందాలో తెలుసుకోవాల్సింది నేను మనవి చేస్తున్నాను. ఈ తోడు కోసం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలా ఉంటున్నారంటే తోడు కోల్పోయేవని కొంతమంది నిరుత్సాహంగా ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నా భర్త నన్ను ప్రేమిస్తలేదని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు లేదని నిరాశలో జీవిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు లేదని డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు మాకు లేదని ఈ బ్రతకడం మాకు అవసరమా అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు లేదని తింటూ మానేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తోడు లేదని నేను ఎవరి కోసం బతకాలి అని బీపీ షుగర్ బిళ్ళలు వేసుకుంటూ మానేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు తోడు లేదని తినాల్సిన దానికంటే అధికంగా తిని చావు త్వరగా తెచ్చుకుంటున్నారు. కనుక నువ్వు ఈ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నీ ఇబ్బంది ఏంటో నాకు తెలియదు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు. నువ్వు అప్పుల సమస్యలు ఉన్నావా, అనారోగ్య సమస్యలు ఉన్నావా, తోడు లేని సమస్యలు ఉన్నావా, నీ బిడ్డలు నేను మోసం చేశారా, లేకపోతే నీ భర్త నేను మోసం చేశారా, నీ స్నేహితులు నేను మోసం చేశారా, నీ యజమాని నేను మోసం చేశారా నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళెవ్వరూ నిన్ను విడిచిపెట్టినా కానీ, వాళ్ళందరూ నీకు దూరం అయినా కానీ, వాళ్ళందరూ నీకు దూరం అయినా నీకు దూరం కాకుండా ఉండే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసయ్య. ఆ వ్యక్తి గురించి నేను ముగిచ్చేస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. అతిథులు వచ్చేసారు కాబట్టి జాగ్రత్త వినాలి మీరు. అమ్మ నాకెళ్ళి చూడాలి మీరు, జాగ్రత్త వినాలి మీరు. అప్పుడు ఏమైందంటే బైబిల్ గ్రంథంలో నేను ఒక్కరు లేదా ఇద్దరు చెప్పి నేను ముగిచ్చేస్తాను. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు యేసు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు. ఆ ఇశ్రాయేలీలు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మేటువంటి వాళ్ళు. ఆ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళకు పంట దొరకలేదని, తిండి దొరకలేదు, దేశం వెళ్ళారు. దేశం వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు వారి ద్వారా ఆ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఆయన మేలు చేసిన అర్థం ఏంటంటే అక్కడున్న రాజు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఈ ఇశ్రాయేలుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుని గౌరవించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుకి ముఖ్యమైన స్థానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమైందంటే ఆ రాజు చనిపోయాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు. ఈ కొత్త రాజు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసి, వీళ్ళకుండా తెలివిని చూసి, వీళ్ళకుండా జ్ఞానాన్ని చూసి, వీళ్ళ యొక్క పరిస్థితులు ఏం చేశాడంటే వీళ్ళు రాను చూత వీళ్ళు మనకంటే ఎక్కువైపోయినట్టు ఉన్నారని ఏం చేశాడంటే వీళ్ళని హింసించడం మొదలుపెట్టాడు, బాధించడం మొదలుపెట్టాడు, వీళ్ళని బానిసలుగా వాడడం మొదలుపెట్టాడు, వీళ్ళకి కష్టాలు కల్పించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైందంటే ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుడు వారి మొర వినెను. ఇంకా బైబిల్ ఏమని రాయబడిందంటే దేవుడు వారిని చూసెను. ఇంకా బైబిల్ ఏమని రాయబడిందంటే దేవుడు వారి యందు లక్ష్యముంచెనని రాయబడింది నిర్గమకాండము 2వ అధ్యాయంలో. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో వీళ్ళకి సమస్య వచ్చింది, వీళ్ళకి బాధ వచ్చింది, వీళ్ళకి ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి శోధన వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఆ తట్టు ఈ తట్టు చూడకుండా మొట్టమొదటిగా దేవుని తట్టు తిరిగిన వాడు. మరి నువ్వు నీ సమస్యలో నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? నీకు అప్పులు పాలైనప్పుడు నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? నువ్వు ఇబ్బందులు పడినప్పుడు నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? దేవుని తట్టు తిరుగుతున్నావా లేదా మనుషుల తట్టు తిరుగుతున్నావా? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే కనుక వాళ్ళ అవసరం వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకి శోధన వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే వారి ప్రార్థన విని, వారిని చూసి, వారి యందు లక్ష్యం ఉంచి వారిని ఆ దేశం నుండి ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి కానాను దేశానికి దేవుడు వాళ్ళని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను ఇంకొక ముగ్గురు యవనస్తులు చెప్పి ముగిచ్చేస్తాను, అయిపోయింది.
ఇంకో వ్యక్తిని చూసి ముగించేస్తాను. ఆనాడు బబులోను దేశంలో షడ్రక్, మిషక్ అనే 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలు యవన పిల్లలు, వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా. వీళ్ళు 3 ఏం చేశారంటే రాజుగారి దగ్గర పనిచేసేవాడు. వీళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరించినాడు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు కూడా ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఈ 3 చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం గలవాళ్ళు, చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, రాజుకు మంచిగా సహకరిస్తున్నారు. అయితే వీళ్ళు 3 చేస్తున్న మంచి పనులు చూసి ఏమైందంటే ఆ రాజ్యంలోనే వేరే అధిపతులకి లేదా మంత్రులకి వీళ్ళ మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే వీళ్ళు రాజుకు దగ్గర అయిపోతున్నారు, ఎలాగైనా రాజుకి వీళ్ళ దూరం చేయాలి. ఏం చేశారంటే కుట్ర పని ఏం చేశారంటే, రాజా నువ్వు దేవుడితో, బాబు ఏంటి సౌండ్, రాజా నువ్వు దేవుడితో సమానము, నిన్ను తప్ప వేరే వాళ్ళు ఎవరిని పూజించకూడదు, నిన్ను మాత్రమే పూజించాలని చెప్పి అన్నారు. ఎందుకు అలా చెప్పారంటే ఈ 3 పిల్లలు బైబిల్ నమ్ముతారు, ఈ 3 పిల్లలు రోజు ప్రార్థన చేసుకుంటారు, ఈ 3 పిల్లలు భక్తిగా జీవిస్తారు, ఈ 3 పిల్లలు దేవుని తప్ప బైబిల్ తప్ప ఇంక దేన్ని నమ్మరు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేశారు, రాజుగారికి మాటలని చెప్పి ఒక శాస్త్రం తయారు చేయించారు, ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో ఏంటంటే ఇది మొదలుకొని రాజుగారికి తప్ప ఎవరికి దండం పెట్టకూడదు. ఏంటంట, రాజుగారికి తప్ప ఎవరికి దండం పెట్టకూడదంట. ఏదైనా అవసరం ఉందా రాజుగారికే చెప్పుకోవాలంట, రాజుగారికే చెప్పుకోవాలి, రాజుగారికి నమస్కారం చేయాలి, రాజుగారిని పూజించాలని ఒక శాసనం తయారు చేసి ఆ రాజుగారి యొక్క స్థానంలో ఏం చేశారంటే ఆ రాజుగారి యొక్క బొమ్మను పెట్టారు. బొమ్మను పెట్టి ఏమన్నారంటే ఎవరైతే గనక ఇగో ఈ బొమ్మకు పూజించకపోతే, ఈ రాజుగారి బొమ్మను మొక్కకపోతే, ఈ రాజుగారి దగ్గరికి రాకపోతే, వాళ్ళ కష్టాలు చెప్పుకోకపోతే వాళ్ళని తీసుకెళ్లి అగ్ని గుణంలో పడేస్తామని చెప్పి అన్నారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, ఈ 3 పిల్లలు యవన పిల్లలు ఏం చేశారంటే ఊరోళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, వాళ్ళకున్న బాధలన్నీ చెప్పుకుంటున్నారు. పొద్దున్న లేచిన కాంచి అందరికి అదే పనేక వెళ్ళడం, రాజుగారి బొమ్మ చూడడం, రాజుగారికి మొక్కడం, ఇలా జరుగుతుంది. వాళ్ళందరూ ఆ పని చేస్తున్నా కానీ ఈ 3 పిల్లలు ఏం చేశారంటే రాజుగారితో చెప్పారు, రాజా మేము బైబిల్ తప్ప దేని నమ్మం, మేము బైబిల్నే నమ్ముతాం, మేము యేసయ్యని నమ్ముతాం, మాకు వేరే మార్గం లేదని చెప్తే అప్పుడు ఏం చేశారంటే శాసనం ప్రకారం, దేని ప్రకారం, శాసనం ప్రకారం ఏం చేశారంటే వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేశారు. మీరు ఎప్పుడన్నా వేలు నీళ్ళు తెప్పలు పట్టుకుంటే ఏమవుతుంది, కాలుతుందా కాలదా, కాలుతుంది. వేడి నీళ్ళ చేయి పెట్టా కాలుతుంది. కానీ ఈ 3 తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తే అగ్నిగుండం, నొప్పులు కాదు అగ్నిగుండం పడేస్తే ఏమైందంటే వీళ్ళు కాలనే కాళ్ళ. ఈ పని చేసినందుకు రాజుకు బాధేస్తుంది. ఆయన వేరే వాళ్ళ మాటలు ఏం చేశాడు కదా, అలా చేసిన బాధేస్తుంది. బాధేసి ఈ రాజుగారికి నిద్ర పట్టక ఏం చేశాడంటే అరే ఈ 3 పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేసాడు, పాపం వీళ్ళు ఎలాగుండారు సోదరని రాజుగారు వచ్చి చూసేపాటికి అగ్నిగుండంలో చూస్తే వేసింది 3 అంట, తిరిగేది 4 అంట. వేసింది ఎంతమంది, 3, తిరిగేది ఎంతమంది, 4. అప్పుడు రాజుగారు పిలుస్తున్నాడు, ఓ దైవజనులారా, ఓ దేవుని నమ్ముకునే పిల్లలారా, మీకేం కాలేదనంటే అలా అంటున్నారు. అక్కడ అంటున్నారు, అయ్యా దేవుడు మమ్మల్ని రక్షించాడు, సర్వోన్నతుడైన దేవుడు మమ్మల్ని రక్షించాడు, మాకేమీ కావలేదు, ఇగో మా నొప్పి కూడా కాలేదు, మా ఇంటికి కూడా కాలేదు అని చెప్పి కింద చెప్తుంటే అప్పుడు ఏమన్నాడంటే పైకి రన్నాడు ఆయన. ఆ రాజు పైకి రమ్మన్నప్పుడు ఆ రాజు గమనించింది ఏంటంటే వేసిందేమో 3, తిరిగేదేమో 4 అంట. వేసిందేమో ఎంతమంది, 3, తిరిగేది ఎంతమంది, 4. అప్పుడు ఆ రాజుగారు అడిగితే చెప్తాడు, అయ్యా దేవుడు మాకు తోడున్నాడు, దేవుడు మాకు తోడున్నాడు, ఆయనే మాకు తోడుండి మమ్మల్ని కాలకుండా కాపాడాడు అని చెప్పాడు. మరి నువ్వెవరి వైపు చూస్తున్నావు? ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి బాధ వచ్చినప్పుడు ఎలా తిరుగుతున్నావు? ఇదిగో నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరి మీద ఆధారపడుతూ నీ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నావు? దయచేసి ఈ విషయాలు మీరు గమనించవలసి మనం చేస్తున్నాం. జీవితంలో కష్టాలు వస్తాయి, జీవితంలో అప్పులు పాలవుతాం, జీవితంలో వ్యాపారంలో కోల్పోతాం, ఒకసారి అనారోగ్యం వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు ఉద్యోగం దగ్గర సమస్య ఉంటుంది, కొన్నిసార్లు ఇంటి పక్కన వాళ్ళతో సమస్య ఉంటుంది, ఒకసారి ఇంటి ముందు వాళ్ళతో సమస్య ఉంటుంది, రోడ్డు మీద వెళ్తుండగా ఎన్నో సమస్యలు వస్తాయి. మరి నీ సమస్యల్లో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావా, పరమాత్ముడి మీద ఆధారపడుతున్నావా, లేకపోతే ఈ సమస్యకి నేను చావడమే పరిష్కారం అనుకుంటున్నావా? కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా,
ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి వారులారా, మీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు, మీ కష్టం ఏముందో నాకు తెలియదు. ఈ క్రిస్మస్ సందర్భాన, ఈ సెలబ్రేషన్ సందర్భాన నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఒకే ఒకటి. అదేంటంటే, నువ్వు కష్టంలో, బాధలో, ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రాగలిగితే, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు దేవుని అయాని నువ్వు పిలవగలిగితే, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తోడుండడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తోడుండడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని పిలవగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక ఇగో ఈ రాత్రికాల సమయంలో మీరు ఎవరన్నా కానీ అప్పుల చేత కానీ, బాధల చేత కానీ, ఇబ్బందుల చేత కానీ, భర్త చేత కానీ, అత్త చేత కానీ, మామ చేత కానీ, లేక రకరకాల సమస్యల చేత కానీ బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఈరోజు మీకు గొప్ప అవకాశం ఏంటంటే, నువ్వేసయ్యను ఒక్క నోటి మాటతో ఏసయ్యా నువ్వు నా సహాయం చేయి అని నువ్వు చెప్పగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. దానికోసం నువ్వేం చేయాల్సిన అవసరంలా, దానికోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, నువ్వు దానికోసం ఇతర పనులు ఏమి చేయాల్సిన అవసరంలా. నువ్వు ఎక్కడున్నావో ఆ చోట్లో ఉండి ఏసయ్యా నాకు సహాయం తెచ్చని ఒక మాట నువ్వు చెప్పగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. నేను ముగిచేస్తున్నాను, ఎందుకంటే అతిథుల యొక్క సమయాన్ని బట్టి నేను ముగిచేస్తున్నాను. కనుక మీరందరూ కూడా, మీరు ఎవరన్నా కానీ బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, శోధనలో ఉన్నటువంటి ఎవరున్నా కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఆయన తట్టు చూడగలిగితే ఆయన్ని మీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం నీకు కావాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, అదేంటంటే యేసయ్యా నాకు సహాయం దయచేయి అని నువ్వు చెప్పగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, వచ్చిన అతిథులకు కూడా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి దేవుని సందేశాన్ని అందించిన అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగే పిలువబడిన అతిథులు, ముఖ్య అతిథులుగా మన మధ్యలోనికి వచ్చిన కార్పొరేటివ్ గౌరవనీయులు దేవేంద్ర రెడ్డి గారు అన్నగారు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అన్నగారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవేంద్ర రెడ్డి గారు అన్నగారిని ఆహ్వానిద్దాం. అలాగే సహచరులు పాండు అన్నగారు కూడా వేదిక మీదకి వస్తారు. వాసు గారు కూడా వేదిక మీదకి వస్తారు. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తారు. ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాము కనుక అతిథుల కొరకు వారు మన మధ్యలోనికి వచ్చారు. వారికి కూడా ఏదో ప్రోగ్రాంలు ఉన్నాయి, త్వరగా వెళ్ళాలంటున్నారు కనుక కేక్ కట్ చేసి మన మధ్యలో కొద్దిసేపు మాట్లాడి కేక్ కట్ చేసి వాళ్ళు వెళ్తారు. వారికి సమయాన్ని ఇద్దాం. అలాగే మన మధ్యలో ఈరోజు ప్రత్యేకంగా పిలువబడిన దైవ సేవకులు రెవరెండ్ సురేష్ అయ్య గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానిద్దాం. Hallelujah. Happy Christmas. Happy Christmas. Happy Christmas. అలాగే సన్మాన కార్యక్రమం ఉంది. దేవుడి
దేవేంద్ర రెడ్డి అన్నగారికి సన్మానం చేద్దాం. మన మధ్యలో కమిటీ వారు కూడా ఉన్నారు, ముఖ్యమైన వారు ముందుకు వస్తారు. శరత్ అన్నగారు, లక్ష్మణ్ గారు, ఇంకా మీ కమిటీ పెద్దలందరూ కూడా ముందుకు వస్తారు. వారు మధ్యలో దేవేంద్ర రెడ్డి అన్న గారికి సన్మానం చేస్తారు. దేవేంద్ర రెడ్డి అన్న గారు ముందుకు వస్తారు, సన్మానం చేస్తారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా చప్పట్లు కొడుతూ అన్నగారిని సన్మానిద్దాం. పెద్దలు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నవారు, ఎప్పుడు వెళ్ళినా రాజండ్రు పలకరిస్తారు, మాట్లాడతారు. చప్పట్లు కొడతాం అందరూ కూడా. అన్నగారు మాట్లాడతారు. సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో కెఎస్ రాజు గారు నిర్వహిస్తున్న ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన పాస్టర్లు అయిన విల్సన్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, సురేష్ గారు, ఇక్కడ మన దీనికి సహకరిస్తున్న మన భాగ్యరాజు గారు, నాతో ఇచ్చేసిన మిత్రులు, అదేవిధంగా వాసన్న గారు, పాండన్న గారు, అదేవిధంగా ఈ కాలనీ సభ్యులందరూ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మినీ క్రిస్మస్ ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఈలో పాల్గొన్న వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మన క్రీస్తు గురించి కానీ మన క్రిస్టియన్ సంబంధించిన విషయాలు కానీ పాస్టర్లు ఇప్పటివరకు కూడా విల్సన్ గారు చాలా బాగా కూడా చెప్పడం జరిగింది. మన ప్రతి సండే కూడా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. మన ప్రార్థనలు కూడా మీరు బాగుండాలని కాకుండా ప్రపంచం అంతా బాగుండాలి, మన అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలని కోరుకునేది మన క్రిస్టియన్ సోదరులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఈ క్రిస్మస్ పండుగ మన ప్రపంచం మొత్తంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే మన క్రిస్మస్ పండుగ. ఆ పండుగ వాస్తవం కాబట్టి ఆ పండుగ మనందరం కూడా ఇండియాలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి గుర్తింపుగా మన కేసీఆర్ గారు కూడా 2 రోజులు సెలవు తీసుకురావడం జరిగింది గత సీఎంగా ఉన్న రోజులలో. అదేవిధంగా మనకు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా పేద క్రిస్టియన్లకు తోడు నీడ ఉండాలి, పండుగ హ్యాపీగా చేసుకోవాలని దుస్తుల పంపిణీ కార్యక్రమం డివిజన్కు ఒక 500 దుస్తులు, అదేవిధంగా మనకు కూడా 1 లక్ష రూపాయలు అలాట్ చేసి దాన్ని ఒక విందుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కూడా బేరియల్ ఏదైనా చనిపోయినప్పుడు ఇబ్బందిగా అవుతుందనే ఉద్దేశంతో మన మేడిపల్లి కాడ కూడా 30 ఎకరాల పైన కూడా చూడడం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే మన అందరు కూడా అందుబాటులోకి వస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మీరందరూ కూడా మీకు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు మొన్న గత నెలలో జరిగినప్పుడు మీ అందరు చుట్టూ వచ్చినప్పుడు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ దాదాపుగా 50,000 మెజార్టీ కూడా ఇచ్చిందంటే మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయి. మీ హెల్ప్ ఇదే విధంగా ఉన్నట్టుంటే మేము కూడా ఇంతకు ఇదే అనుకుంటే ఇంతకు రెట్టింపు కూడా మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించడానికి మాకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటాయి. ఇదే విధంగా మీ ఉత్సాహం కానీ మీ సహాయ సహకారం కూడా ఇంకా ముందు కూడా ఉండాలని కోరుతూ, ఇదే విధంగా మనందరం కూడా కలిసిమెలిసిగా ఏ సమస్య ఉన్నా కానీ మీ అందరు కూడా ఒక పెద్ద దిగ్గా నేను ఉంటా. నాతో కాని పనులు కూడా మన ఎమ్మెల్యే గారితో కూడా చేపించి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ మేమందరం కూడా ముందుంటామని మీ అందరూ కూడా
ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి ఐటీ కాకుండా పర్సనల్గా ఐటీ కూడా ఇంకేమైనా పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ కూడా మీ అందరూ కూడా తోడు ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అన్నగారు, చాలా చక్కగా మాట్లాడారు. చక్కని మనం కూడా మాట్లాడలేము అలాగా దేవుని గురించి అంత బాగా వివరిస్తారు. మేము మొన్న కలవడానికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా మమ్మల్ని కలిసి పలకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాండు అన్నగారు కూడా ముందుకు వస్తారు, సన్మానం చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే పాండు అన్న వాళ్ళ కూడా సన్మానం చేస్తారు. కమిటీ మెంబర్ కేక్ తీసుకురండి. కేక్ వాసాన్న గారికి కూడా సన్మానం చేస్తారు కమిటీ మెంబర్స్. చప్పట్లు కొడదాం, అందరూ కూడా చప్పట్లు కొడుతూ హ్యాపీ క్రిస్మస్. అలాగే ప్రవీణ్ అన్న గారు కూడా ముందుకు వస్తారు, వేదిక మీదకి వస్తారు. ప్రవీణ్ గారు వేదిక మీదకి వస్తారు. అన్నతో పాటు వచ్చిన దేవేంద్ర రెడ్డి అన్నగారితో పాటు వచ్చిన సరసేరులు ప్రవీణ్ అన్న గారు కూడా వస్తారు, వారికి కూడా సన్మానం చేస్తారు కమిటీ మెంబర్స్. తదుపరి కేక్ కట్ చేసి విల్సన్ గారు ముందుకు వస్తారు. విల్సన్ గారు ముందుకు వస్తారు. అయ్యే పిల్లలు అలర్ట్ చేయకండి, కేక్ కట్ చేద్దాం, అలర్ట్ చేయకండి. అలాగే సురేష్ గారు కూడా ముందుకు వస్తారు. ప్రార్థన చేసుకుని కేక్ కట్ చేద్దాం. విల్సన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరి బట్టి నీకు వందనాలు. వారిని మీరు ఆశీర్వదించి దీవించినైనా ఒక ఉన్నతమైన స్థితిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. వారి ద్వారా ఈ ప్రాంతానికి మీరు ఎంతో మేలు చేస్తున్నందుకు వందనాలు. ఇతరులకు సహకారంగా మీరు వారిని వాడుకొంచున్నందుకు వందనాలు. ఇదిగో ఈ సమయం అయినా రానున్న కాలంలో కూడా మీరు అందరినీ గొప్పగా మీరు వాడుకోండి. ప్రజలకు దగ్గర అవడానికి సహాయం దయచేయండి. ప్రజలకు ఇంకా మేలు చేయడం సహాయం దయచేయండి. అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడానికి వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ మేమందరం కలిసిన అయినా క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా మీరు మాతో ఉండి మీరు మాకు సహాయం దయచేయమని, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నిన్ను తోడు తెచ్చుకుంటాం సహాయం దయచేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Happy Christmas. Merry Christmas. 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 రాజుకుటే నన్నయ్య, రాజుకుటే నన్నయ్య, రారేసుడా మన మెల్లుదామన్నయ్య, రారేసుడా మన మెల్లుదామన్నయ్య. రాజుకుటే నన్నయ్య, రాజుకుటే నన్నయ్య, రారేసుడా మన మెల్లుదామన్నయ్య, రారేసుడా మన మెల్లుదామన్నయ్య. యూదాయ
రాజు పుట్టే నన్నయ్య యోధులకు గొప్ప రాజు పుట్టే నన్నయ్య రాజులకు రాజు పుట్టే నన్నయ్య రాజులకు రాజు పుట్టే నన్నయ్య రారే చూడా మన మెల్లుగా పన్నయ్య రారే చూడా మన మెల్లుగా పన్నయ్య హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ मेरे क्रिसमस जय बोले यीशु महाराज के ఈ కేక్ కొంచెం పక్క తీస్తారా హల్లెలూయా 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 వచ్చిన పెద్దలను బట్టి అధికారులను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు లోకరక్షకుడని వారి నోటి ద్వారా చక్కగా వివరించినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించును గాక. దేవేంద్ర రెడ్డి అన్నగారికి మంచి ఆరోగ్యం కలుగును గాక. వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు దీవించును గాక. ఎందరైతే యేసుక్రీస్తు అలాగే వెల్సెనయ్య గారు వారి సతీమణి రత్నమ్మ గారు ముందుకు వస్తారు. చిన్న సన్మానం కార్యక్రమం రావాలి. పాస్టర్ గారు వస్తారు ముందుకి. అలాగే భాగ్యరాజు గారు భాగ్యరాజు మామ వస్తారు. అలాగే మమతక్క కూడా వస్తుంది. పిల్లలందరూ అల్లరి చేయకండి. 2 నిమిషాల్లో ఉప్పు పట్టుండ్రా. చాక్లెట్లు ఇస్తాం, కేక్ ఇస్తాం, భోజనం పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే మా మమతక్క వస్తుంది ముందుకి. అక్కడ శాంటా క్లాస్ పెద్దది పెట్టారు కదా, అది అందరిని ఆకర్షిస్తుంది గనుక మీరు కూడా తర్వాత దిగితే ఫోటోలు దిగండి. అక్కడ మీరు కంగారు పడకండి. మమతక్క ముందుకు వస్తుంది. అలాగే పాస్టర్ గారు అందరూ చప్పట్లు కొడుతూ అయ్య గారికి సన్మానం చేద్దాం. అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు డ్యాన్సులు ఉన్నాయి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి?
ఇక్కడ సండే స్కూల్ నడుస్తుంది. ఆదివారము 8:30కి సండే స్కూల్ నడుస్తుంది. సండే స్కూల్ అంటే చిన్న పిల్లలకి దేవుని వాక్యముతో పాటు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎలా చదువుకోవాలి, ఎలా భయభక్తులుగా నడుచుకోవాలి అనేది బోధిస్తారు. ఆదివారం ఇక్కడ కనబడుతున్న చర్చిలో 8:30 నుంచి 9:30 వరకు సండే స్కూల్ అంటే చిన్న పిల్లల క్లాస్ నడుస్తుంది. కనుక మీరు యేసు ప్రభుని నమ్ముకపోయినా పర్వాలేదు, కానీ మీ పిల్లలను అక్కడికి పంపిస్తే వారు తల్లిదండ్రుని ఎలా గౌరవించాలి, ఎంత మంచిగా చదువుకోవాలి అనేది నేర్చుకుంటారు. అలాగూ సండే స్కూల్కి వస్తున్న పిల్లలు ఆదివారం సండే స్కూల్కి వస్తున్న పిల్లలు కొంతమంది డ్యాన్సులు నేర్చుకున్నారు కనుక వారు ఒక పాటకి డ్యాన్స్ వేస్తారు. ఇక్కడ పాట అరేంజ్ చేసుకున్నారా? చేయలేము కేసు ఈ టేబుల్ కూడా కొంచెం సైడ్కి పెట్టేసి దయచేసి గమనించండి. ఆదివారము చిన్న పిల్లలకి సండే స్కూల్ నడుస్తుంది చర్చిలో. ఇక్కడ చర్చిలోనే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అది లైట్లు వెలుగుతుంది చూడు, ఆ చర్చిలో అక్కడ నేర్పిస్తారు డ్యాన్సులు. మీరు వస్తే రావాలి. చిన్న పిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. మీరు ఇక్కడ కూర్చో. మీరు కాదు. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మీరు దూరాన సమీప